హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఎన్నికల సంగ్రామంలో భాగంగా మనం ఇప్పుడు హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం కేశవాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్పంచ్ గారిని కలవడం జరిగింది. మెతుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి గారిని కలవబోతున్నాం. ఆయన అందుబాటులో మనకి ఇక్కడే ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మీరు గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ముందుగా కేశాపూర్ గ్రామ ప్రజలకు అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన కేశాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత మాకు అవకాశం వచ్చింది. దానిలో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని వదులుకోవద్దు, గ్రామాన్ని సేవ చేయాలనే ఆలోచనతో నేను ముందడుగేసిన. దానికి ప్రజలు కూడా చాలా బ్రహ్మాండమైన తీర్పిచ్చి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. వాళ్ళందరికీ పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎందుకు బరిలో దిగవలసి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మాకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బీసీ మరియు రవాణా శాఖ మంత్రి గారు మాకున్నారు. అట్లయితేనే మాకు అభివృద్ధి అవుతుంది, గ్రామం అభివృద్ధి అవుతుంది. ఈ 3 సంవత్సరాలలో దాదాపుగా ఎన్ని నిధులు అవసరం ఉంటే అన్ని నిధులు గ్రామానికి తీసుకొచ్చి గ్రామాన్ని మా మండలంలోనే ముందుంచి ఆదర్శ గ్రామంగా చేయాలనే ఆలోచనతో నేను వేయడం జరిగింది. విద్య, వైద్యం, ఆరోగ్యం గురించి మీ ప్రణాళికలు ఏంటి? ముందుగా విద్య, స్కూల్లో మనకు బడి అంటే గుడితో సమానం, గుడి అంటే బడితో సమానం. అదేవిధంగా స్కూల్ను ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కొంత పిల్లలు ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ స్కూల్లో మూమెంట్ అవుతున్నారు. వారిని ఇంకా స్కూల్కు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా గ్రామాలలో వైద్యం కూడా ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఏంటి అంటే సర్పంచ్ గిట్లం లేకపోయేసరికి సరే వారు చేస్తున్నారు. దాన్ని ఇంకా ఇప్పుడు మేము సర్పంచ్గా ఉన్నాం కాబట్టి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి జనాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చర్య తీసుకుంటాం. ఎందుకంటే కాలువలు క్లీన్ చేయించడం, వారికి మెరుగైన దోమల బారి నుండి దాని నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యాపరంగా కానీ ఇటు వైద్యం పరంగా కానీ మురికి అలాంటి శుభ్రతగా ఉండడానికి మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నేను ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. రైతులకు మీ తరపున ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? వాళ్లకు అందుబాటులో ఎలా ఉంటారు? వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చాలా ముందుంది. రైతు రుణమాఫీ కానీ ప్లస్ ఇప్పుడు సన్నవడ్లకు బోనస్ కానీ ప్లస్ ప్రజలకు సన్న బియ్యం ఇవ్వడం వల్ల కానీ మంచి ఆదరణ లభిస్తుంది. ప్లస్ రెండవది, రైతులకు ఏ విషయంలోనైనా, ఎరువుల విషయంలోనైనా లేకపోతే ఐకేపీ సెంటర్ల విషయంలో కానైనా దేని విషయంలోనైనా నేను ఊర్లో ఉంటా కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటా. వారికి ఏ విషయంలోనైనా తోడు నీడుగా ఉండి గ్రామ రైతుల సమస్యలు పరిష్కరిస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. విద్యుత్, తాగునీటి సరఫరా, డ్రైనేజీ పనుల మీద మీ కార్యాచరణ అంటే విద్యుత్ సమస్య అంటే కొత్త పోల్స్ ఆ విషయంలో కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే మెయిన్ రోడ్డు నుండి ప్లస్ కొన్ని గల్లీలలో మురికాలువలు లేక కొంత ఇబ్బంది ఉన్న వాస్తవం. వాటిని ఫస్ట్ విడతగానే వచ్చే నిధులతో మురికాలువలను చేయించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. ఎంతైతే బడ్జెట్ అయితే సరిపోతుంది. మొన్న మంత్రి గారి దగ్గర కూడా ఈ విషయం ప్రస్తావన చేసుడైంది. ఇప్పుడు ఈ 2వ విడత 3వ విడత ఎలక్షన్ అయిపోగానే ఆయన నిధులు సమకరిస్తానన్నాడు. మీకు కొంత నిధులు ఇస్తా, ప్రతి గ్రామాన్ని ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో సీసీ రోడ్లు కానీ మురికాలువలు కానీ ఇలాంటివి ఉన్నా కూడా అవి క్లియర్ చేసుకోమన్నాడు. అలాగే విద్యుత్ విషయానికి వస్తే మొట్టమొదలు నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసలు ఊర్లో ఎన్ని పోల్స్ ప్రాబ్లంలు ఉన్నాయి, ఇనుప పోల్స్ ఉన్నాయి, కొన్ని విద్యుత్ దీపాలు ఎన్ని ప్రాబ్లమ్స్లు ఉన్నాయి, విద్యుత్ దీపాలను ప్రతి వాడకు వచ్చే విధంగా వాటిని పెట్టడమే కాదు, పెట్టడంతోనే పని అయిపోవడు కాదు, పెట్టిన తర్వాత కూడా వాటిని పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన ఉంటుంది. లేకపోతే గ్రామ పంచాయతీ మీద లాస్ పడుతుంది. కాబట్టి
విద్యుత్ దీపాలు పెట్టిన తర్వాత అవి పోకుండా ఉండడానికి కరెంటు వాటిని వినియోగం ఎట్లా చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎస్బి న్యూస్. కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.